ఎస్ బాబు, ఉల్లిపాయ దోశ వచ్చింది కదా మీ దగ్గరికి. నమస్తే సార్, కూర్చోండి. ఓకే, ఎస్ రాజు గారికి ఒక బజర్, శ్రీముఖి నీ దగ్గర ఒక బజర్ ఉంది. యా పర్లేదు, ఎవరికి ఆన్సర్స్ తెలిస్తే వాళ్ళు బజర్ ప్రెస్. యా మీరు ఇలా అనండి, నేను ట్రర్ అంటాను, ఓకేనా? ఓకే, రెడీ? మళ్ళీ నాకు ఎందుకో స్టార్ మహిళ గేమ్ షో కండక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండేటువంటి, అదే మీ సినిమాలో ఉండేటువంటి లేడీస్ అందరూ ఉంటే నేను మినిమం 3 ఎపిసోడ్స్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇండియాలో గోల్డ్ని ఎక్కువగా ఏ సందర్భంలో కొంటూ ఉంటారు? ఎస్ శ్రీముఖి చెప్పండి. పెళ్ళిళ్ళలో. ఎస్, మరి నీ పెళ్ళెప్పుడు? ఓకే, అది క్వశ్చన్ కాదు. ఎస్, బట్ దట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు పోనీ వర్మ గారి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్. పోనీ గారు, మీరు తర్వాత ఒక సెల్ ఫోన్ ఆవిడకి చేయండి. ఎస్, కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు. వెంటనే పాస్వర్డ్ తెలుసుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, బంగారం కెమికల్ సింబల్ ఆర్ ఫార్ములా ఏంటి? ఇది రాజుగారికే తెలిసి ఉండాలి. AG. AU. Aurum. AU is the right answer. మీరు జస్ట్ ఇప్పుడే ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పడం వల్ల సమంత గారి దగ్గర నుంచి ఒక క్యూట్ స్మైల్ గెలుచుకున్నారు. ఒకసారి నవ్వు, చిన్న స్మైల్ ఇవ్వండి. అటు తీసి చిన్న, మీకు బంగారం కూడా ఇస్తున్నాం. స్మైల్ ఇచ్చేసారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టీంలో ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. ఎనీబడి కెన్ ఆన్సర్. వెనకాల రోలో ఉండేవాళ్ళు ఎవరైనా. 24 క్యారెట్ అంటే ఏంటి? 24 క్యారెట్. డీకే గారు క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అది. అందుకే మీరు ఇద్దరు క్వాలిటీ క్రియేటర్స్. రైట్ ఆన్సర్. అండ్ మీరు ఈరోజు రాజ్ గారి ఈవెంట్ కేసుకొచ్చినటువంటి ఆ జాకెట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. వావ్, వాట్ అ వే టు విన్ అ జాకెట్. ఇప్పుడు ఇవ్వలేరు, తర్వాత ఇస్తారు. ఓకే, అండ్ ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. సమంత గారు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ క్వశ్చన్ మీకే. సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు ఎప్పుడు వేయాలి? బజర్ నొక్కండి. ఎస్, నొక్కారు. ఎస్, చెప్పండి సమంత గారు, సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు ఎప్పుడు వేయాలి? తాలింపు లాస్ట్లో. That's the right answer. అండ్ మీరు June 19th కి కలెక్షన్స్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ద నెక్స్ట్ క్వశ్చన్, పోనీ గారికి బజర్ ఇవ్వండి. యా, బజర్ ఎవరి చేతికి వస్తే వాళ్ళు నొక్కాలి అనేది కొత్త గేమ్ ఇది. ఓకే, మనకి పప్పు ఉడికిందా అని ఎలా తెలుస్తుంది? పప్పు उबला की नहीं, कैसे पता चलता? प्रेशर कुकर के बाद प्रेस करके पता चलता है. That is absolutely కాదా? అది రాంగ్ ఆన్సర్ కాదు. పప్పు ఉడికిందా లేదా, జరగండి సార్ ఒకసారి. పప్పు ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది? మా పప్పు డబ్బింగ్ ఇంజనీర్ ఫుల్గా ఇరిటేట్ అయిపోతే అరిచేస్తుంటే పప్పు ఉడికినట్టు. అండ్ ఇక్కడే మన డబ్బింగ్ ఇంజనీర్ పప్పు గారు కూడా ఉన్నారు. పప్పు గారు, ఒక్కసారి రండి మీరు. లేదు అంటే ఇప్పుడు ఆవిడ చెప్పేశారు మీకు కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఇరిటేట్ చేస్తారు అని. అవునా? అంటే నేను పేరు పెట్టింది మీకు నందిని రెడ్డి గారా? కృష్ణవంశీ గారు, నందిని గారు. మీ అమ్మా నాన్న మీకు పెట్టిన పేరేంటి? శ్రీనివాస్. మీరు ఎందుకు అలా ఆయనకి ఆ పేరు పెట్టారు? చాలా చరిత్ర ఉందండి. ఓకే, దాని మీద ఒక బయోపిక్ తీద్దాము. ఎనీవే, ఇప్పుడు మీకు జనరలీ నందిని గారి మీద ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? చాలా సార్ చెప్పే ఇంకెందుకు. డైలీ వాడికి కరెక్షన్ చెప్పినప్పుడల్లా వస్తుంది. అలా మీరు కరెక్షన్ రోజుకి ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు? అదే మా కరెక్షన్ ఉన్నంతసేపు మా కనెక్షన్. బాబా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సినిమా డబ్బింగ్ అండ్ అలాగే ఈ సినిమా విషయం గురించి ఏమైనా? ఎనీథింగ్? సమంత గారు. ఓకే, నేను నందిని కంటే పప్పు గారిని ఎక్కువగా చూసాను, ఎందుకంటే అన్ని రోజు డబ్బింగ్ చెప్పాను కాబట్టి. అవును, మీరు కంప్లీట్గా డబ్బింగ్ సమంత గారు చెప్పారు ఈ ఫిల్మ్కి. పప్పు సమంత గారు తన ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అంతసేపు అక్కడే ఉన్నారు. ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం సమంత గారితో డబ్బింగ్ రూమ్లో ఉన్నారు. ఏంటి?
ఓకే, మన ప్రొడ్యూసర్ హిమాంక్ హ్యాస్ టు యాడ్ సంథింగ్ హియర్. హిమాంక్ గారు రండి, చెప్పండి. మనకి రండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు తెలియని హిమాంక్ గారు చెప్పండి. పప్పు మీ ఫోటో ఫ్రేమ్స్లో ఫస్ట్ అది ఆనర్ చెప్పలే కదా మేము. అంటే సమంత గారు దాని ముందు నేను చెప్తా, వీళ్ళ ఒక ఆఫీస్ పక్కన ఇంకో రూమ్ ఉంటుంది, ఓన్లీ హీరో ఫొటోస్ ఉంటాయి. అందులో ఫస్ట్ హీరోయిన్ ఫోటో సమంతది, మా బంగారా ఉంది. కంగ్రాచులేషన్స్. బట్ అంటే అవుట్ ఆఫ్ మై ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ సా సో మెనీ ఆర్టిస్ట్, కానీ సమంత గారు సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ అంటే హార్డ్ వర్కింగ్ ఇంకో రూపం అది, అంతే. హార్డ్ వర్కింగ్ ఇంకో రూపం. షీ వోంట్ కాంప్రమైజ్ ఫర్ ఇట్ అట్ ఆల్. Yes, and that's why she's been in this career for so long and so successful. డెఫినెట్లీ లైఫ్ లాంగ్ షీ విల్ బి లైక్ దట్. ఎస్, మేము అసలు కాంప్రమైజ్ అవ్వం, మీరు కూడా అవ్వరు, మాకు తెలుసు కదా మీరు ఎలా చెప్పిస్తారో డబ్బింగ్లు. ఓకే, షీ డిడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. తెలుగు అలాగే చెప్తారని తెలుగు వాళ్ళు కూడా చెప్పినందుకు చెప్పారు. సమంత గారు 100కి 200 మార్కులు వచ్చేసాయి మనకి. శ్రీముఖి, ఇప్పుడు నీకే క్వశ్చన్, మైక్ తీసుకో. బై ద వే, ఇందాక పప్పు ఉడికినటువంటి క్వశ్చన్ ఆవిడ రైట్ ఆన్సర్ ఎస్, మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్, మీరు శ్రీముఖి మెడలో హారం గెలుచుకున్నారు. శ్రీముఖి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఇచ్చేసేళ్ళు, అది ఎవరిదో కర్టసీ అయి ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఇవ్వలేదు. ఏది యా పెళ్ళెప్పుడు అన్నదానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు అని సమంత గారు అడుగుతున్నారు. శామ్, సినిమా అవుతున్నప్పుడు, సినిమా జరుగుతున్నప్పుడు శామ్ గారి పెళ్లి జరిగింది. సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినప్పుడు నా పెళ్లి జరుగుద్ది. అది నెక్స్ట్ వీక్ తెలుసు కదా. నీకు అర్థమవుతుందా నువ్వేం చెప్పేసావు? అంటే జరగాలని మేనిఫెస్టింగ్ కోరుకుంటున్నాను. వాడెవడో కూడా అక్కడ రెడీగా ఉండాలి కదా. ఓకే, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన సురేష్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్ రండి సార్, ఇప్పుడే గేమ్ నడుస్తోంది, రండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కూర్చోండి. నీకే. మనం ఒక నిమిషం, సురేష్ బాబు గారు వచ్చారు. ఎస్, మనం అందంగా ఉన్నాము అని ఎలా తెలుస్తుంది? మనం అందంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది? అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. ఎస్, దట్ ఈస్ 50% రైట్ ఆన్సర్. ఇంకొక 100% రైట్ ఆన్సర్ ఏంటి అంటే, నమస్కారం, 100% రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఏంటి? మనం అందంగా ఉన్నామని అనుకోవడమే. అయ్యో, తల్లి, అసలు తెలియదు అసలు. ఓకే సరే, దీనికి నీకు రాలేదు, లేకపోతే నా మెడలో హారం నీకు ఇచ్చేద్దామని అనుకున్నాను. ఐమ్ సారీ, దట్ వాజ్ ఓన్లీ 50% రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ గేమ్ చాలా బాగా ఆడారు.